ప్రయాసపడి గాలి వాని చేత కొట్టబడి ఆదరణ లేకున్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును. ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ ఒక్కసారి ప్రభువా, ఒక్కసారి నాకు మేలు చేయి. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి నా చేయి పట్టుకో. మన దేవుడైన యెహోవా మందిరం నిమిత్తము నేను మీకు మేలు చేయ ప్రయత్నం. బహుశా ఇది ఎవరికైనా వాగ్దానం వచ్చిందేమో. ప్రభు కడతాడు, ఆయన అన్నీ బాగు చేస్తాడు. ఆయన వ్యక్తులను కడతాడు, కుటుంబాలు కడతాడు, సంఘాలు కడతాడు, సమాజాన్ని కడతాడు, ఆయన రాష్ట్రాన్ని కడతాడు, దేశాన్ని కడతాడు, భూమండలాన్ని కడతాడు, ప్రపంచాన్ని ఆయన కడతాడు. కట్టుట ఆయన నైజం. దేవుడు నివసించే స్థలం, దాని యొక్క ప్రాధాన్యతను గురించి 122వ కీర్తనలో ప్రస్తావించబడినట్లు మనం ఎరుగుదాం. దీనికి ఒక పేరు పెట్టాడు, యెరూషలేము 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 అని. నాకు తెలిసి ఈ యెరూషలేము అనే మాట 4 సార్లు రాశారు ఈ కీర్తనలో. యెరూషలేము అంటే జెరూబుల షాలేం, షాలోమ్ అంటే పీస్, జెరు అంటే సిటీ, సిటీ ఆఫ్ పీస్, సమాధానకరమైన పట్టణం. ఇదే దేవుని మందిరం. ఈ 4 సందర్భాల్లో 4 ప్రాముఖ్యమైన విషయాలు జ్ఞాపకం చేస్తున్నారు. ఆ సంగతి మనం వినడానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది 122వ కీర్తన 2వ వచనం, Psalm 122 verse 2. యెరూషలేమా, మా పాదములు చాలు. ఈ యెరూషలేముకి ఏమున్నాయంటే గుమ్మములు, గేట్స్ ఆఫ్ జెరూసలేం. యెరూషలేము గుమ్మాలు. చాలా పెద్ద అనుభవం ఇది. నెహెమ్యా 3వ అధ్యాయంలో ఆ గుమ్మాలు ప్రజలు ఎలాగ బాగు చేసినారో ప్రస్తావించబడింది. ఈ గుమ్మాల యొక్క ఆరంభము ముగింపు ఒకటే. ఏంటంటే ఆరంభం నెహెమ్యా 3వ అధ్యాయం, నహమయా చాప్టర్ 3. మొదటి వచనం, నహమయా చాప్టర్ 3 verse 1. నెహెమ్యా 3వ అధ్యాయము మొదటి వచనం. ప్రధాన యాజకుడైన ఎలీషీబును అతని సహోదరులైన యాజకులను చదవండి చాలు, కట్టి ప్రతిష్ఠించి తలుపులు. కనుక మొదట గొర్రెల గుమ్మము ఆరంభించబడుతుంది. ఈ గొర్రెల గుమ్మమే యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యం. సందేహం లేకుండా గుమ్మాలన్నీ యేసు ప్రభు వారికి సాదృశ్యమే. కీర్తన 118లో చెప్పబడింది కదా, ఇది యెహోవా గుమ్మము, దిస్ ఈజ్ ద గేట్ ఆఫ్ ద లార్డ్. ఏంటి ఆ గుమ్మము? గొర్రెల గుమ్మము. అందుకే 28వ అధ్యాయంలో ఆదికాండంలో యాకోబు ఇలాగ అన్నాడు కదా, దిస్ ఈజ్ ద గేట్ ఆఫ్ హెవెన్. ఇది పరలోకపు గవి అని తెలుగులో చెప్పబడింది. ఇంగ్లీష్ బైబిల్లో ఇది పరలోకపు గుమ్మము, ఇట్స్ ఎ గేట్ ఆఫ్ హెవెన్. కానీ యేసు ప్రభువే ఆ గుమ్మము. ఆయన ద్వారానే, ఆయన మూలముననే, ఆయన యందు ప్రతి మనుషుడు ప్రవేశించాలని దేవుడు కోరుతున్నాడు. కనుక యోహాను సువార్త 1వ అధ్యాయంలో ల్యామ్ దట్ టేకెత్ అవే ద సిన్ ఆఫ్ ద వరల్డ్, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఇప్పుడు నెహెమ్యా 3వ అధ్యాయంలో చూస్తే, నెహెమ్యా అంటే అర్థము కంఫర్టర్, ఆదరణ కలిగించువాడు. ఆయన భౌతికంగా గొప్ప ఉద్యోగంలో ఉన్నాడు. ఆయన గాయకుడు కాదు, లేదా పరిచారకుడు కాదు, ఆయన ఫుల్ టైం వాకర్ కాదు. ఆయన సామాన్యమైన వ్యక్తి, గొప్ప ఉద్యోగంలో ఉన్నాడు. పాశ్చాత్య దేశంలో, నాన్ లోకల్ అంటారు కదా, అంటే మనది కాని దేశంలో గొప్ప స్థలములో ఆయన గొప్ప ఉద్యోగంలో ఉన్నాడు. ఆయన కట్టాలని దేవుడు భారం ఇచ్చినాడు. అందుకే యెరూషలేములోనికి ఆయన వచ్చినాడు. మొదట ఇప్పుడు గుమ్మము దగ్గర ఆయన కనిపిస్తున్నాడు. ఎవరు కట్టారు? ఎవరో పనివారు, ఎవరో సామాన్యులు ఉన్నట్లు కాదు. ఈ వాక్యంలో చెప్పబడింది ప్రధాన యాజకుడు. సాధారణంగా ప్రధాన యాజకులు అంటే
హై ప్రొఫైల్ పీపుల్. ఆయన పేరు కూడా రాశారు ఇక్కడ. కనుక ఇలాంటి వాడు కట్టడం ఏంటి? ఆయనకి నీకు సంబంధం ఏంటి? లేదా గొర్రెల గుమ్మానికి ప్రధాన యాజకుడికి సంబంధం ఏంటి? బహుశా బలి అర్పించడానికి గొర్రెలన్నీ అక్కడ దాకా వస్తున్నాయేమో, తీసుకొని వెళుతున్నారేమో. ఇప్పుడు ఇంక ప్రధాన యాజకంతో నిమిత్తం లేదు, గొర్రెలతో నిమిత్తం లేదు. ఎందుకంటే దేవుని గొర్రెపిల్ల యేసు ప్రభువే, దేవుని ప్రధాన యాజకుడు కూడా యేసు ప్రభువే. ఎంతైనా సరిపోయిన ప్రధాన యాజకుడు, ద సఫిషియంట్ హై ప్రీస్ట్. ఆ ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు, చాలినవాడు. ఆ ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువే మొదట కట్టే పనిలో నిమగ్నమై ఉన్నాడంటే తప్ప, ప్రతిష్ఠించే పనిలో నిమగ్నమై ఉన్నాడంటే తప్ప, ఆయనతో పాటు మిగతా వాళ్ళు ఉన్నారు. ఆ ప్రధాన యాజకుడు లేకపోతే అతని సహోదరులు యాజకులు ఎలాగొస్తారు? వాళ్ళు ఏమనింటారు? వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళంతా అక్కడే ఉన్నారు, మేమే వచ్చి ఏం చేయాలా అని. కనుక ఈ పనిలో మొదట ప్రధాన యాజకుడు కనిపిస్తున్నాడు, తర్వాత అతని సహోదరులు కనిపిస్తున్నారు. ఇక్కడ గొర్రెల గుమ్మంతో ఆరంభించబడింది. మనం కూడా భయంతో వణుకుతూ ఈ రక్షణ కొనసాగించాలి. ఇదే గొర్రెల గుమ్మం. ఇది నిత్య రక్షణ, ఇది గొప్ప రక్షణ. ఇది భూమి మీద మనకు తెలియట్లేదు, కానీ మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈ రక్షణ యొక్క ఔన్నత్యాన్ని మనం తెలుసుకుంటాం. ఇది నిత్య రక్షణ అని, దీని కొరకే దేవుడే మానవుణ్ణి వెతికి రక్షించడానికి వచ్చినాడని గ్రహించడం మానవ రీత్యా దుర్లభం కావచ్చు. అయితే పరలోక రాజ్యంలో మనం దీన్ని తెలుసుకుని ఉన్నాం. ఇప్పుడు ఆఖరి ఏ గుమ్మము? నెహెమ్యా 3వ అధ్యాయం. నెహెమ్యా 3వ అధ్యాయం 28వ వచనం. చాలు. 32వ వచనం. ఈ అధ్యాయం ఎక్కడ ఆరంభించబడింది? గొర్రెల గుమ్మము దగ్గర. ఎక్కడ ముగించబడింది? గొర్రెల గుమ్మము దగ్గర. ఎవరి గొర్రెలు గుమ్మము? యేసు ప్రభువే. కనుక మన జీవితం ఎక్కడ ఆరంభించబడాలా? యేసు ప్రభు దగ్గర. ఎక్కడ ముగించబడాలా? యేసు ప్రభు దగ్గర. దేవుని మందిరం కూడా ఎక్కడ ఆరంభించబడుతుంది? యేసు ప్రభు దగ్గర. ఎక్కడ ముగించబడుతుంది? యేసు ప్రభు దగ్గర. ఈ గొర్రెల గుమ్మము ఆఖరికి వచ్చినప్పుడు ఎవరు కనిపిస్తున్నారు? బంగారం కనిపిస్తుంది. ఇక్కడ గొర్రెల గుమ్మము ఆరంభంలో ఎవరు కనిపిస్తున్నారు? ప్రధాన యాజకులు, లేవీలు కనిపిస్తున్నారు. ఈ ప్రధాన యాజకులు, లేవీలు చివరికి వచ్చేటప్పటికి లేరు. మరి ఎవరు కనిపిస్తున్నారు? దేవుడే కనిపిస్తున్నాడు. బంగారము దైవత్వానికి జ్ఞాపకం చేస్తుంది, స్పీక్స్ ఆఫ్ ద డివినిటీ. కనుక మనం కూడా ఆత్మ సంబంధమైన దైవత్వంలోనికి మార్చబడాలని దేవుని యొక్క ఉద్దేశం. కనుక యెరూషలేమా 122వ కీర్తనలో చెప్పబడినట్లు మా పాదములు నీ గుమ్మముల్లో నిలిచినాయి. ఏంటా గుమ్మము? గొర్రెల గుమ్మము, యేసుక్రీస్తు ప్రభువులో నిలిచి ఉండుట. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభు అన్నాడు, ఎవడు నా యందు నిలిచిందో, నేను ఎవని యందు నిలిచిందనో వాడు బహుగా ఫలించు. అబైడింగ్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో నిలిచి ఉండుట అంటే తొలగిపోకుండా స్థిరంగా కదలని వారముగా ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తిలో ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. మనకేంటో నిలిచి ఉండాలంటే చాలా కష్టమే. అటు ఇటు కదలమంటే చాలా బాగా కదులుతాం, ఎప్పుడో ఒకసారి దర్శించమంటే అది కూడా చేస్తాం, కానీ నిలిచి ఉండడం చాలా కష్టం అనుకుంటా. అయితే ప్రభువు దాన్నే మన యుద్ధ నుండి కోరుతున్నారు. 134వ కీర్తన 1వ వచనం. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో ఏం చేస్తున్నారు? వీళ్ళు ఏం చేస్తున్నారు? నిలిచి ఉన్నారు. నిలిచి ఉండుట. ఎప్పుడు నిల్చున్నారు? రాత్రి నిల్చున్నారు. రాత్రి నిల్చున్నారంటే అర్థం ఏంటి? రాత్రి దేనికి జ్ఞాపకం చేస్తుంది? కష్టము, చీకటి, ఇబ్బందులు, బాధలు, వేదనలు, కృంగదలు, ఏడ్పు, కన్నీరు, ఇవన్నీ రాత్రికి జ్ఞాపకం చేస్తుంది. కనుక దేవుని మందిరంలో ఎప్పుడు నిలిచి ఉండాలా? ఇలా కష్టాలు, బాధలు, ఇబ్బందులు, దుఃఖము, కన్నీరు, వేదన ఇవన్నీ కలిగినప్పుడు నిలిచిండుట చాలా ప్రాముఖ్యం. మనకు అన్నీ బాగున్నప్పుడు మందిరికి రమ్మంటే బహుశా రావడం తేలిగ్గా ఉంటుంది.
కానీ ఇబ్బందులు ఉన్నప్పుడు రావాలంటే ఎక్కడ కుదురుతుంది లేండి, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, మేము రాలేము అని అంటాం. కానీ ఇక్కడ ఎవరు సేవకులు అని అంటే యెహోవా సేవకులు. వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే పగలు కాదు, రాత్రి. వారు పడుకున్నవారు కాదు, నిలిచి ఉన్నవారు. నిలిచి ఉండట స్థిరత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి. అలాగ నిలకడగలిగిన విశ్వాసులు ప్రభుకు చాలా అవసరం. మనలో నిలకడలేదే, అందుకే ప్రభు మనల్ని వాడుకోలేకపోతున్నాడు అనుకుంటా. చంచలత్వము, వాలటైల్నెస్, ఎప్పుడు ఎలాగ మారుతామో తెలియదు. కొంతమంది చెప్తారు కదా, మూడీగా ఉంటారు వాళ్ళు అని. అందుకనే వాళ్ళతో ఏమన్నా మాట్లాడాలంటే ఇప్పుడు మూడులో లేరులే, తర్వాత మాట్లాడతారు కానీ అని. ఇప్పుడు కోపంగా ఉన్నారులే, వాళ్ళతో తర్వాత మాట్లాడదురు అని అంటారు. ప్రభువారు అలాగే ఎప్పుడు లేడు. అందుకే ఆయన అన్నాడు, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని. సత్యం ఎప్పుడు అలాగుండదు. అందుకే అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 11 అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకునడి. కనుక దేవుని మందిరంలో మొదట మనం ఏం చేయాలంటే స్టాండింగ్ పీపుల్, నిలిచిండేవారు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మన పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు పర్లేదులే అని అనుకుంటాం. పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు బహుశా నిలిచిండలేము అనుకుంటాం. ఎవరు నిలిచుంటారు? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చెప్పబడింది, లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపడము. అయితే దేవుని చిత్తము జరిగించువాడు ఎప్పుడుంటాడంట? నిరంతరము పండుకొనను అని రాశారా? నిరంతరము నిలుచును. ఈ షల్ అబాయిడెత్ ఫర్ ఎవర్. నిలిచిండుట ఎవరు? దేవుని చిత్తాన్ని జరిగించడానికి పూనుకునేవారు. రెండవది చూస్తామా? 122వ కీర్తన, సామ్ 122 3వ వచనం. 122వ కీర్తన 3వ వచనం. చాలు. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. కనుక రెండవది, ప్రతి విశ్వాసి దేవుని మందిరంలో కట్టడం. ఎవ్రీ బిలీవర్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఎ బిల్డింగ్. మనం కట్టబడాల. ప్రభు అన్నాడు, నేను మిమ్మల్ని కట్టేదను, మీరు కట్టబడుదురు. కట్టేదను అంటే అర్థం ఏంటి? బాగుందనే, బాగాలేదని, పాడైంది అని అర్థం. బాగునిందని ఎందుకు కడతాం? తమాషనా? డబ్బులు ఎక్కువ ఉన్నాయా? ఏం పని లేదా? పడిపోయితేనే కదా మనం కట్టడానికి పూనుకుంటాం, బాగాలేకపోతేనే కడతాం. మనం కడతాం. 11వ కీర్తనలో చెప్పబడింది, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేస్తాం? పాడైపోతేనే కదా కట్టడానికి ప్రయత్నం చేస్తాం. గోడ పడిపోతేనే కదా కట్టడానికి ప్రయత్నం చేస్తాం. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు ఈ కడ్డాన్ని గురించి మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయం 8వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకున్నాను. ప్రభు కడుతున్నాడు, సందేహం లేదు. ఆయన చెప్పాడు మత్తయి 16:18, ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అపాన్ దిస్ రాక్, ద గేట్స్ ఆఫ్ ద హెల్ షల్ నాట్ ప్రివైల్ అగైన్స్ట్ ఇట్. ఈ బండ మీద నా సంగమున కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరు. కనుక ఆయన పని ఏంటంటే కట్టువాడు. కట్టేవాడు ఎప్పుడు పాడు చేయడు. ఒకవేళ ప్రస్తుతానికి అది అటు ఇటు చిల్లా చెదరగా చేసినా ఆయన కట్టగలడు అని సామర్థ్యం ఉంది. ఉదాహరణకు చూడడం, మన వాచ్ బాగలేదనుకోండి, తీసుకెళ్ళి రిపేర్కి ఇస్తే షాపులో, దీన్ని ఇట్లే చూసి కళ్ళతో బాగు చేయడు. దీన్నంతా తీసేస్తుంటే మనకు అనిపిస్తుంది తీసేస్తున్నాడు,
దీన్ని సరిగ్గా చేయగలడా అని. అలాగే సైకిల్ పంచర్ అయింది అనుకోండి, వెళ్ళిన తర్వాత అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి ఆయన ఏదో మాట్లాడుతుంటాడు, ఫోన్ మాట్లాడుతున్నాడు, వచ్చేవాళ్ళు వస్తుంటారు, తీస్తుంటాడు, చేస్తున్నా అన్నీ చేస్తూనే ఉంటాడు. అబ్బా ఇంత తీసేసాడే, తిరిగి అమర్చగలడా? నమ్మకం ఉంటేనే కదా మనం ఇస్తాం, నమ్మకం ఉంటేనే కదా ఆయన తీసుకుంటాడు. ఒక సైకిల్ చక్కగా అమర్చగలడు, వాచ్ చక్కగా అమర్చగలడు, మొబైల్ ఫోన్ చక్కగా అమర్చగలడు, అద్దాలు చక్కగా అమర్చగలడు. అదే మనకి ఇచ్చినాం అనుకోండి, ఎట్లుంటే అట్లే తీసుకెళ్తాం. ఎందుకంటే పాడైపోతుంది అని మనకు భయం. మనం అమర్చలేం, మనం బాగు చేయలేం. ఆ పనిలో నిపుణత కలిగిన వాడు మాత్రమే దాన్ని బాగా చేస్తాడు. బేల్దారి కట్టే దాంట్లో నిపుణత కలిగిన వాడు కనుక అటు ఇటు రాళ్ళని పక్కన దోసేసినా ఆయన కట్ట సమర్థుడు. అలాగే ప్రభు మనం కట్టాలని కోరుతున్నాడు. ఎలా కడతాడంట? యెషయా గ్రంథం 54వ అధ్యాయము 11వ వచనం. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేకున్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును. ఈ మాట ఆలకించిన ఆయన కట్టువాడు. ఎలాంటి దాన్ని కడుతున్నాడంట? గాలి వాన చేత అటు ఇటు కొట్టబడుచు ఆదరణ లేకున్నదా. అదే ఇశ్రాయేలీలు, అదే దేవుని సంఘం. కొత్త నిబంధనలో కింద చెప్పబడింది 12వ వచనంలో, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును. బహుశా ఇది ఎవరికైనా వాగ్దానం వచ్చిందేమో. ప్రభు కడతాడు, ఆయన అన్నీ బాగు చేస్తాడు. ఆయన వ్యక్తులను కడతాడు, కుటుంబాలు కడతాడు, సంఘాలు కడతాడు, సమాజాన్ని కడతాడు, ఆయన రాష్ట్రాన్ని కడతాడు, దేశాన్ని కడతాడు, భూమండలాన్ని కడతాడు, ప్రపంచాన్ని ఆయన కడతాడు. కట్టుట ఆయన నైజం, పడగొట్టుట సాతాను యొక్క నైజం. కనుక మనము దేవుని ప్రజలముగా, ప్రభువా నన్ను కూడా కట్టు, నన్ను కూడా నీ సన్నిధిలో నిలబడినట్లుగా వచ్చి. మూడోది చూస్తామా? 122వ కీర్తన, Psalm 122 verse 6, 6వ వచనం. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, దేవుని మందిరంలో మనకు ఒక ఆజ్ఞ ఉంది. ఏంటదంటే ప్రే ఫర్ ద పీస్ ఆఫ్ జెరూసలేం. ఇది ఆజ్ఞ. బహుశా ఈ ఆజ్ఞ మనం నెరవేర్చట్లేదేమో. దేవుని మందిరం యొక్క సమాధానం, క్షేమము అని తెలుగులో రాశారు, ఇంగ్లీష్లో సమాధానము కొరకు ప్రార్థన చేయండి. మనుషుల క్షేమాన్ని మనం కోరాలా. వ్యక్తుల క్షేమం, మనుషులు లేదా వ్యక్తులు, విశ్వాసుల యొక్క క్షేమమే వారి కుటుంబాల క్షేమం, వారి కుటుంబాల క్షేమమే సంఘం క్షేమం. ఒక్కటే మనుషులు లేకుండా, కుటుంబాలు లేకుండా సంఘం క్షేమంగా ఉండదు. అంటే మనం మనుషుల కొరకు ప్రార్థన చేయాల. ఉదయకాలము విశ్వాసులైనా, దేవుని పిల్లలమైనా, సేవకులమైనా లేచి 5 గంటలకో, 5:30కో, 6 గంటలకో లేచిన తర్వాత చేతులెత్తి దేవుని సన్నిధిలో దేవుని ప్రజల కొరకు, సంఘాన్ని కొరకు ప్రార్థన చేయడం అవసరం. ఎంతమంది మీలాగా ప్రార్థన చేస్తున్నామో నాకంటే మీకు బాగా తెలుసు. నేనేం చేతులు ఎత్తమని చెప్పను, ఎందుకంటే నేనేం అంత గొప్ప ప్రార్థనా పడిని కాదు. నాకంటే ఎక్కువ ప్రార్థన చేసేవాళ్ళు మీరందరూ. మీ అందరికంటే తక్కువ ప్రార్థన చేసేది బహుశా నేనే అనుకుంటా. కనుక మొట్టమొదటి మనం ప్రార్థన ఆరంభించేటప్పుడు ప్రభుని స్తుతించి, వెంటనే దైవ సంఘం కొరకు, హెబ్రోను క్షేమం కొరకు, అలాగే చెదిరిన సంఘాల కొరకు అలాగే ఆరంభించి మనమున్న స్థానిక సంఘం, అక్కడ సేవకులు, బోధకులు, కాపర్లు, ఉపదేశకులు ఇలాగ ప్రార్థన చేయాలి. మనకు వాళ్ళంటే పడినప్పుడు మనం ఎలాగ ప్రార్థన చేస్తాం? విచిత్రం ఏంటంటే పడనప్పుడే ప్రార్థన చేయాల. అది చాలా కష్టం మనకి. శత్రువుల కొరకు ప్రార్థన చేయడి అని వాక్యంలో మనం చూస్తాం. క్షేమంగా ఉండాలంటే ప్రార్థన ద్వారా మాత్రమే. పీస్ కమ్స్ బై ప్రేయర్. వేర్ దెర్ ఇస్ నో ప్రేయర్ దెర్ ఇస్ నో పీస్. ఇంకోసారి చెప్పనా? వేర్ దెర్ ఇస్ నో ప్రేయర్ దెర్ ఇస్ నో పీస్. మన ప్రార్థన లేకుండా
సమాధానం అని ప్రయత్నం చేస్తూనే ఉంటాం. జీవితాలు కూడా అయిపోతుంటాయి. ఇట్స్ నాట్ పాసిబుల్, ఇట్స్ నాట్ బిబ్లికల్ టు, ఇట్స్ నాట్ డివైన్ టు. అది వాక్యానుసారం కాదు, అది వాస్తవం కాదు, అది సాధ్యం కాదు. పీస్ కమ్మెట్ బై ప్రేయర్. సమాధానం ప్రార్థన ద్వారా వస్తుంది. అది బైబిల్ నేర్పే పాఠం, భక్సింగ్ గారు నేర్పిన పాఠం, మన జీవితాల్లో కూడా మనం నేర్చుకునే పాఠం. అలాగూ దేవుని సంఘాల క్షేమము కొరకు ప్రతినిత్యం ఇది ఒకరోజు చేసేది కాదు, 2 రోజులు చేసేది కాదు. యెరూషలేం అంటే భౌతికమైన ఇజ్రాయెల్లో ఉండే యెరూషలేం మాత్రమే కాదు. మనం వెళ్ళే స్థానిక సంఘము, మన చుట్టూ ఉన్న స్థానిక సంఘాలు, మన విషయమే బాధ్యత వహించే స్థానిక సంఘాల కొరకు మనం ప్రార్థన చేయాలి. మనకు నేను దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నానని చెప్పి దేవుని మందిరం కొరకు ప్రార్థన చేయకపోతే ఎలాగ ప్రేమించినట్లు? మనం ప్రేమించే వారి కొరకు మనం ప్రార్థన చేస్తాం కదా. ఉదాహరణకి అమ్మా నాన్నగారు ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు. ఎవరిని మర్చిపోయినా, ఎంత తక్కువ సమయం ఉన్నా ఎవరి కొరకు ప్రార్థన చేస్తాం? కుటుంబం కొరకు, అమ్మ నాన్న కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తాం. ప్రభువా మా కుటుంబాన్ని, మా ఆయన, మా ఆవిడ, మా పిల్లలు, తర్వాత మా నాన్నగారు, మా మామగారు అత్తగారు తర్వాత చూసుకుందాం అని సాధారణంగా మనం ప్రార్థన చేస్తాం. ఎంత తక్కువ సమయం ఉన్నా వాళ్ళు మాత్రం ప్రార్థనలో మర్చిపో. అలాగే స్థానిక సంఘ విషయమై ప్రార్థన. ఏ ప్రేయింగ్ క్రిస్టియన్ ఈజ్ ఎ పీస్ఫుల్ క్రిస్టియన్. ప్రార్థన చేయ క్రైస్తవుడు సమాధానం కలిగిన క్రైస్తవుడు. ఆ ప్రార్థన ఎంతో లోపించింది. అందుకే నేను కొంతమంది సంఘాలకు వెళ్ళినప్పుడు చెప్తుంటా, బ్రదర్ మా కొరకు ప్రార్థన చేయండి అంటే నేను చెప్తాను, మీరే మా కొరకు ప్రార్థన చేయండి. మీరు ఎక్కువ మంది ఉన్నారు సంఘంలో. ఉదయకాలం 5 గంటలకో 6 గంటలకో ఒక 2-3 బ్రదర్స్, 2-3 సిస్టర్స్ అందుబాటులో ఉన్న వాళ్ళు వచ్చి సంఘాల్లో ప్రార్థన చేయండి. దేవుని మందిరంలో మాలాంటి వాళ్ళ కొరకు మీలాంటి వాళ్ళు ప్రార్థన చేస్తే మీ సంఘానికి క్షేమం, మాలాంటి వాళ్ళకు కూడా క్షేమం. ద చర్చ్ దట్ హ్యాజ్ ఎ ప్రేయర్ వారియర్స్ విల్ ఫైట్ ద రిజల్ట్స్ ఆఫ్ దిస్ వార్. ఏ సంఘములో అయితే ప్రార్థన యోధులు ఉంటారో ఆ సంఘం శత్రువు యొక్క దాడి నుండి కాపాడబడుతుంది. ఏ సంఘములో ప్రార్థన యోధులు లేకుండా మిగతా ఏ యోధులను ఉండని, వాక్యం చెప్పేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, లీడర్స్, నేమ్ ఇట్ ఎనీబడి, ఇట్ ఈస్ వల్నరబుల్ టు ద అటాక్స్ ఆఫ్ ద డెవిల్. సాతాను యొక్క దాడికి అది లోబడే అవకాశం ఉంది. ఎవరో భక్తులు అన్నాడు, డిఎల్ మూడి గారు అనుకుంటా, నేను ఎప్పుడో చదివినాను. ఇఫ్ ఏ ఫీబులెస్ట్ సిన్నర్ బి ఆన్ ద నీస్, సాటన్ విల్ బి టెరిబుల్లీ ట్రంబ్లింగ్. బలహీనమైన విశ్వాసి మోకాళ్ళ మీద ఉంటే సాతాను వణుకుతాడంట. ఇఫ్ ఏ స్ట్రాంగ్ ప్రీచర్ ఈజ్ ఆన్ ద పుల్పిట్, సాటన్ విల్ లాఫ్. ఐ డోంట్ నో హౌ ఫర్ ఇట్ ఈస్ ట్రూ. ఇట్స్ ట్రూ. బలహీనమైన విశ్వాసి మోకాళ్ళ మీద ఉంటే సాతాను వణుకుతాడంట. బలమైన ప్రసంగికుడు స్టేజ్ మీద ఉంటే సాతాను నవ్వుతాడంట. ఎంతకు నవ్వుతాడంటే, నీవు చెప్పే బోధ నాకు కూడా తెలుసు, ఎలాగో ప్రజలు విన్నా ఆ ప్రకారం చేయరు కదా, అది కూడా నాకు తెలుసు, కనుక మీరు ఊరికి టైం వేస్ట్ చెప్పుకుంటూ ఉండండి, నా పని నేను చేసుకుంటూ ఉంటా అని అవర్ థింగ్స్ విల్ బే లాఫింగ్ స్టాక్ అని సాతానికి అనిపిస్తుందంట. అలాగని మానేయటమా? ప్రార్థన మానేస్తామా? ఆరాధన మానేస్తాం, మందిరం మానేస్తాం, బోధ మానేస్తాం, పరిచయం మానేస్తాం? మానేయటానికి వీల్లేదు. ఇవన్నీ మనకి ఏం నేర్పించే పాఠాలు అని అంటే, సాతాను మనం ఓడించడానికి ప్రార్థన ఆయుధం. కొంతమంది ప్రార్థనకే టైం లేదంటారు. ఏ ప్రీచర్ ఇఫ్ హీ హ్యాస్ నో టైం ఫర్ ఎ ప్రేయర్, హీ హ్యాస్ నో టైం ఫర్ ప్రీచింగ్. ప్రార్థనకే సమయం లేని బోధకుడికి బోధ చేయటానికే టైం లేదు. కానీ అలాగే చాలామంది చేస్తున్నాం, మీకు తెలియదు అనుకుంటా కదా. ఏ ప్రీచర్ హూ హ్యాస్ నో టైం ఫర్ ద ప్రేయర్ ప్రీచర్స్ లాంగ్. అలాగే దైవ సాన్నిధ్యాన్ని మనం అనుభవించే మనం కూడా ప్రార్థన ఆత్మతో ముందుకు సాగిపోవాలని కోరబడుతున్నాం. మనం ఈ వలయంలో ఓడిపోయాం. అన్నీ చేయటానికి ప్రయత్నం చేస్తాం. దైవ సాన్నిధ్యంలో యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి. మీరు ఆరంభించి చూడండి. నా బలహీనమైన సలహా కొన్ని సంఘాలు పాటించడానికి ప్రయత్నం చేసినాయి.
ఆ సంఘాలు 2-3 బ్రదర్స్ ఉదయకాలం 6 గంటలకు చేరి వచ్చి ఒక అర్ధగంట గంట సేపు వాళ్ళు ప్రార్థన చేయడం ఆరంభించినారు. అలాగే ప్రతిరోజు కంటిన్యూ కొనసాగుతూ వచ్చింది. అన్నిసార్లు ఆ 3-4 కుదరకపోవచ్చు, కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే చివరికి సంఘ ప్రార్థనకు వచ్చేదానికంటే ఉదయకాలం 6 గంటల ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఎక్కువయ్యారంట. సో స్ట్రేంజ్. మేము 3 ఆరంభించాం బ్రదర్, ఇప్పుడు మందిరం నిండుతుంది అన్నారు. ఎంతమంది వస్తున్నారంటే 60-70 మంది వస్తున్నారు. అంతమంది చేస్తున్నారంటే చేసిన వాళ్ళు ఆయా పనులు ఉన్నవాళ్ళు వాళ్ళ బాధ్యతల మీద వెళ్తారు. తర్వాత పర్వాలేదులే అనుకునే వాళ్ళు, సమయం ముందు అనుకునే వాళ్ళు అలాగే కొనసాగిస్తుంటారు. కొన్నిసార్లు ప్రార్థన చేసేవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నా అక్కడ సేవకుడే అవసరాన్ని బట్టి 6 నుండి 7 ఉదయకాలం పెట్టుకున్నారు అనుకోండి, ముగించేస్తున్నారని. ఆ సమయంలో ఎంతమంది చేయగలిగితే అంతమంది. విచిత్రం ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని యవనస్తులను కూడా పంపిస్తున్నారంట. మీరు ప్రార్థనకి వెళ్ళండి. పంపించడమే కాదు, మావాడు ప్రార్థన చేసేయడానికి మళ్ళీ సేవకుడికి ఫోన్ చేసి అడుగుతున్నారట. ఎంత మంచి తల్లిదండ్రులు కదా. మావాడు వేరే పని చేసాడా, ఆ పని చేసాడు, ఈ పని చేసాడా అని అడిగితే బాగా వడ్డించాడా, బాగా తిన్నాడా అని అడిగితే అది వేరే విషయం. మావాడు ప్రార్థన చేశాడా, మా అమ్మాయి ప్రార్థన చేసిందా. ప్రిపేరింగ్ ఏ ప్రేయింగ్ చిల్డ్రన్ ఈజ్ ద మోస్ట్ పేరెంటల్ రెస్పాన్సిబిలిటీ. ప్రార్థన చేసే పిల్లల్ని సిద్ధపరచడం తల్లిదండ్రుల యొక్క దైవికమైన బాధ్యత. ఇఫ్ వీఆర్ నాట్ ప్రిపేరింగ్ అవర్ చిల్డ్రన్ యాజ్ ఎ ప్రేయింగ్ చిల్డ్రన్, దే విల్ బీ, సారీ మాట చెప్తున్నందుకు, పెరిషింగ్ చిల్డ్రన్, నష్టపోయే పిల్లలుగా ఉంటారు. ఏ ప్రేయింగ్ చైల్డ్ విల్ నెవర్ పెరిష్, ఏ పెరిషింగ్ చైల్డ్ విల్ నెవర్ ప్రే. ప్రార్థన చేసే పిల్లలు నష్టపోరు, నష్టపోయిన పిల్లలు ప్రార్థన చేయలేదు. 5వ చూసి ముగిస్తామా. 4వది 122వ కీర్తన. ఎన్నో వచనం? 6వ వచనం 2వ వరుస. చాలు యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు. ఇవన్నీ మొదటి 3 అయిపోయిన తర్వాత తిరిగి ప్రేమ వస్తుంది. మనకేం ప్రేమ మొదటే వస్తుంది, పొరలకు పోద్ది. ఎందుకంటే తర్వాత పోద్ది. ఎండమావ లాంటి ప్రేమ. మొదట ఏం చేయాలా? యెరూషలేములో పాదాలు నిలబడాలా. రెండోది ఏం చేయాలా? యెరూషలేములో కట్టబడాలా. మూడోది ఏం చేయాలా? యెరూషలేము కొరకు ప్రార్థన చేయాలా. 4వది ఏం చేయాలా? యెరూషలేమును ప్రేమించాలి. అలాంటి వారికి 9వ వచనం వర్తిస్తుంది. మన దేవుడైన యెహోవా మందిరం నిమిత్తము నేను మీకు మేలు చేయ ప్రయత్నం. చాలామంది మనం మేలు పొందకుండా ఉండటానికి కారణం ఏంటంటే బహుశా 4 చేయట్లేదు అనుకుంటా. అందుకే దేవుని మేలులు మన మీద గుత్తులుగా పడట్లేదు, వర్షముగా కురవట్లేదు, సమృద్ధిలో అనుభవించట్లేదు. పడిపోయిన ఈ దుస్థితి నుండి తిరిగి ప్రభు దగ్గరికి వస్తాం. ప్రభువా, నాకు మేలు కలగకుండా ఉండటానికి నువ్వు కాదు కారణం, నేనే. నీ శిలువ రక్తం చేత నన్ను కడిగి పరిశుద్ధపరచు, శిలువ ద్వారా నన్ను సమకూర్చు, నీ శిలువలో నిల్చుండనట్లు, నీ శిలువలో స్థిరలైండునట్లు, నీ శిలువ రక్తమును ఆధారం చేసుకొని సమాధానము క్షేమం కొరకు ప్రార్థించున్నట్లు, ఈ శిలువ ధ్వజాన్ని ఎత్తుకొని ఊరేగించినట్లు, ఈ శిలువ మేలు నేను కూడా అనుభవించినట్లు నన్ను మేలు కొరకై మరలా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. సంసోన్ అన్నాడు, ఈ ఒక్కసారి గివ్ మీ 1 టైం, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. దేవుని జనమా, ఆన్లైన్లో వింటున్న వాళ్ళారా, ఈ ఒక్కసారి ప్రభువా, ఒక్కసారి నాకు మేలు చేయి, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి నా చేయి పట్టుకో. నా పతనాలు, నా ఓటమి, నా కృంగుదల, నా అవమానము, నా పడిపోయిన స్థితి నీకు అంత బాగా తెలుసు. ఒక్కసారి నన్ను కట్టు, ఒక్కసారి నన్ను నిలువబెట్టు, ఒక్కసారి నాకు క్షేమము దయచి, ఒక్కసారి నేను నిన్ను ప్రేమించినట్లు ప్రేమ బీజము నాలో నిలుపు. మన దేవుని మందిరము నిమిత్తము నేను మీకు మేలు చేయ ప్రయత్నించేదను.